ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 56వ నామం శ్రీమన్నగర నాయిక. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శ్రీమన్నగర నాయికాయై నమః అని చెప్పాలి. శ్రీమత్ అంటే శుభప్రదమైన ఐశ్వర్యంతో కూడిన నగర నాయిక, నగరమునకు అధిష్టాత్రి అనగా రవ్వి అని చెప్తున్నారు. శ్రీచక్రమే శ్రీమన్నగరం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 55వ నామంలో సుమేరు శృంగ మధ్యస్థ. సుమేరువు ఉత్తర కొన వద్ద ఉండే సుధాసాగరము నందలి మణిద్వీపంలో ఉండే నగరమే శ్రీమన్నగరం. ఇది దేవశిల్పి మయునిచే నిర్మింపబడిన నగరం. దీన్నే శ్రీ విద్యానగరం అని కూడా అంటారు, లేదా దీనినే బ్రహ్మ విద్యానగరం అని కూడా అంటున్నారు. విశ్వ ప్రణాళికను అమ్మవారు ఇక్కడి నుండే ఆదేశాలు ఇస్తూ నిర్వర్తిస్తూ ఉంటుంది. వ్యక్తిలోని శ్రీచక్రం ఉన్న స్థానం నుండే ఆ వ్యక్తికి సంబంధించిన కార్యకలాపాలకు ఆజ్ఞలు, సంకల్పాలు కలిగి ఆదేశాలు, ఆజ్ఞలు ఇవ్వబడతాయి. అంటే హెడ్ క్వార్టర్స్ లాంటిదన్నమాట. సంస్థలలో, ప్రభుత్వంలో ప్రధాన నిర్వహణాధికారి, సుప్రీం హెడ్ కూర్చునే ఉండే చోటన్నమాట. శ్రీనగర వర్ణనను అంతగా ఇక్కడ వివరించలేదు రచయిత. మొత్తం మీద ఈ నామానికి శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్టాత్రి అని అర్థం. ఇంతకు ముందు చెప్పిన విధంగా సుమేరు శృంగ మధ్యస్థ అన్న 55వ నామం నుండి సుధాసాగర మధ్యస్థ అనే నామం వరకు అమ్మవారి యొక్క నివాస స్థానాన్ని గురించి చెప్పబడుతూ ఉంది. ఇంత 55వ నామంలో సుమేరు శృంగ మధ్యస్థ, అమ్మవారు మేరుపర్వతం యొక్క శృంగ మధ్యస్థానంలో ఉంది అని చెప్పుకున్నాం. ఆ మధ్యస్థానంలో ఉత్తర కొన వద్ద ఉండే సుధాసాగరమునందలి ఉండే మణిద్వీపంలో ఉండే ఒకానొక నగరం శ్రీమన్నగరంలో ఉంది అని ఇప్పుడు చెప్తున్నారు ఈ 56వ నామంలో. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.